రెబెల్ స్టార్ ప్రభాస్ 'కల్కి' మూవీ ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడింది. ఇప్పుడు మరోసారి అదే జరిగింది. మే 9న రావాల్సిన ఈ పాన్ ఇండియా మూవీ రిలీజ్ మళ్లీ పోస్ట్పోన్ అయింది. ఇప్పటివరకు పోస్ట్ ప్రొడక్షన్ కారణంగా విడుదల వాయిదా పడితే, ఇప్పుడు ఎన్నికల రూపంలో సినిమాకి ఎదురు దెబ్బ తగిలింది. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ, ఏపీలో మే 13న ఓటింగ్ జరగబోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మే 9న ఈ పాన్ ఇండియా మూవీని విడుదల చేయడం ఎంతమాత్రం సబబు కాదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. దాంతో దర్శక నిర్మాతలు పునరాలోచనలో పడి 'కల్కి 2898 AD' విడుదలను ఏకంగా జూన్ 27కు వాయిదా వేశారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఓటింగ్ మే 13న పూర్తయినా ఇతర రాష్ట్రాల్లో అవి వివిధ దశల్లో ఆ తర్వాత కూడా జరుగుతున్నాయి. ఇక ఎన్నికల తుది ఫలితాలు జూన్ 4న వెలువడబోతున్నాయి. ఆ పైన ఓ 10 రోజుల పాటు దేశవ్యాప్తంగా పొలిటికల్ హీట్ కొనసాగుతుంది. కాబట్టి జూన్ నెలాఖరుకు సినిమాను విడుదల చేయడమే సబబని చిత్ర బృందం భావించింది. ఆ రకంగా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా 'కల్కి'ని రిలీజ్ చేయబోతోంది. 'కల్కి' ప్రభాస్ హీరోగా నటిస్తున్న 23వ చిత్రం. అతని కెరీర్లో జూన్ మాసంలో విడుదలైన ఒకే ఒక్క చిత్రం 'ఆదిపురుష్'. గతేడాది జూన్ 16న విడుదలైన ఆ సినిమా ప్రభాస్ కెరీర్లోనే మాయని మచ్చలా మిగిలిపోయింది. కమర్షియల్గా సక్సెస్ సాధించకపోగా విపరీతంగా ట్రోలింగ్ గురైంది. ఆ రకంగా చూస్తే జూన్ నెల ప్రభాస్కు ఏమాత్రం అచ్చిరాలేదు. మరి రాబోతున్న 'కల్కి' సినిమా ఆ బ్యాడ్ లక్ను చెరిపేసి ప్రభాస్కు జూన్ నెల సైతం కలిసి వస్తుందని నిరూపిస్తుందేమో చూడాలి.